శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. నవంబర్ 29, 2025 శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మార్గశిర మాసం, దక్షిణాయనం, శరదృతువు, కృష్ణపక్షం. నవమి రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 2 గంటల 19 నిమిషాల వరకు. అనురాధ కార్తె. వర్జం ఉదయం 8 గంటల 54 నిమిషాల నుండి 10 గంటల 28 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 20 నిమిషాల నుండి 7 గంటల 53 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. శని స్తోత్ర పారాయణ చేయండి. మహావిష్ణు స్తోత్రాన్ని పఠించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. వ్యాపారస్తులకు లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. ఉద్యోగస్తులకు బదిలీల సూచన, మిత్రుల కలయిక. వృషభ రాశి. రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకునే మీ ఆలోచనలు బలపడతాయి. ఆహ్వానాలు అందుకుంటారు. మిథున రాశి. భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. కర్కాటక రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఇంటా బయట ప్రోత్సాహం పొందుతారు. సింహరాశి. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. కన్యారాశి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కార్యాలయంలో ప్రతికూల వాతావరణం నెలకొంటుంది. తులారాశి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. వృశ్చిక రాశి. క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తారు. సంతానంలో వస్తున్న మార్పులు ఆలోచింపచేస్తాయి. వ్యాపారంలో అనుకూలత. ధనస్సు రాశి. సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల మెలకువ అవసరం. ఆర్థికపరమైన లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. మకర రాశి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలకు హాజరవుతారు. కుంభరాశి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీనరాశి. ఇంటా బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. నమస్కారం.